చిత్తూరు జిల్లా తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడానికి సహకరించిన మంత్రి లోకేష్, నిర్వాహకులకు, హిందూ సంఘాలకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. తక్కెళ్లపాడులో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటును హిందూ సంఘాలు, యాదవ్ సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయని ఆయన చెప్పారు. నారా లోకేష్ జోక్యంతో నిర్వాహకులు భేషజాలకు పోకుండా శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించి ఎన్టీఆర్ రూపంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. 2 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు అనే ప్రాంతంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకి పూనుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్న హిందూ సంఘాలు, యాదవ సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించారు, వ్యతిరేకించారు. నేను నేరుగా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి రామారావు గారి విగ్రహ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు, కానీ నటుడిని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే వివాదం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని నచ్చజెప్పినప్పటికీ కూడా నిర్వాహకులు వినే పరిస్థితిలో లేనప్పుడు దీని మీద స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానికులు కావచ్చు, అదే విధంగా పోలీస్ అధికారులు నాకు ఫోన్ చేసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమము వాయిదా వేస్తున్నాము, ఇందులో ఎటువంటి గొడవ లేదు, వివాదాస్పదం లేదనే విషయాన్ని తెలియజేశారు. తెలియజేసిన తర్వాత మళ్ళీ నిన్న ఉదయము గుట్టు చప్పుడు కాకుండా స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ స్థానికులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించడం జరిగింది. నిన్న విశాఖపట్నం నుండి చెలో తక్కెళ్లపాడు అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కొంతమంది పెద్దలు ఆ గ్రామస్తులతో, నిర్వాహకులతో చర్చించి ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి యొక్క మరో విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి బేసిసాలకు పోకుండా ఇందులో చొరవ తీసుకొని ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి నిజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.